5 లక్షల మంది అంటండి. హల్లెలూయా. ఎంతగా ఐగుప్తులో యోసేపు సంతానాన్ని దేవుడు దీవించాడు. యాకోబు సంతానమైనటువంటి యోసేపు సంతానముగా పిలువబడుతున్నటువంటి మరి ఆ యొక్క వంశావళిని దేవుడు ఎంతగా దీవించాడు చెప్పండి. శత్రువుల చేతిలో ఉన్నప్పటికీ కూడా వారిని ఏమాత్రమో తగ్గనివ్వకుండా వారిని ఒక గొప్ప వంశావళిగా దేవుడు చేశాడు కదా. అప్పుడు తెలుసుకోనకపోయారు. సరే, మరి ఎప్పుడు తెలుసుకోవాలి? బంధకములో నుండి విడిపించినప్పుడైనా మనం తెలుసుకోవాలి ఆయన శక్తిని. ఎందుకు చూపించాడు 10 అద్భుతాలంటే ఆయనలో ఉన్న శక్తిని చూసైనా మనం ఆయన వైపు తిరుగుతామని దేవుడు అంటాడు. మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. మీరు నా వైపు చూడండి, నేను మీ వైపు చూస్తాను. హల్లెలూయా. ఆయన వద్దకు మనము వెళ్లకుండా ఆయన కార్యాలు మన జీవితంలో చూడాలి అంటే అది అసాధ్యము అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి మాటను చూస్తే 10వ వచనంలో 5వ వచనంలో 10లో 5, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటండి. హల్లెలూయా. ఎలా ఉండలేకపోయారు? ఇష్టలుగా. దేవునికి ఇష్టలుగా ఎలా జీవించాలి చెప్పండి. ఎవరైనా జీవించారా బైబిల్ గ్రంథంలో మనం చదివిన వాళ్ళలో? దావీదు నా హృదయానుసారుడు అంటే దేవుని యొక్క ఇష్టమేదో అయిష్టమేదో తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఒకానొక సమయంలో పడిపోయినా కూడా దేవుడు అతన్ని ఏం చేశాడండి? తన తప్పును బట్టి తనకి తెలియచేశాడు. అక్కడ ఏమైనా శిక్ష విధించకుండా వదిలేశాడా? అసలు ఎంతటి హృదయానుసారులైనా దేవునికి ఎంత దగ్గరగా జీవించినా కూడా తప్పుని ఒప్పు అని మాత్రం ఒప్పుకోడండి దేవుడు. దేవుని యొక్క సిద్ధాంతం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే తప్పును విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను ప్రేమించినంతగా మరి ఎవ్వరూ నిన్ను ప్రేమించలేరు. అదే దేవుని యొక్క హృదయమును నొప్పించినట్లయితే ఆ శిక్షను తప్పక భరించవలసిందే మనం. అవునా కాదు? అయితే ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలందరూ ప్రయాణమై వెళ్తుంటుండగా సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నారంటండి. మోషేను బట్టి అంట. హల్లెలూయా. వారిని బట్టి కాదు, వారి హృదయ స్థితిని బట్టి కాదు. ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనము గుడ్డితనంగా నమ్ముకోవడము, ఏదో ఎవరో చెప్పారని నమ్ముకోవడము, ఒక అద్భుతం కోసం నమ్ముకోవడము, మనం ఒక ఆశ్చర్య కార్యము ఎవరికో చేశారని నాకు కూడా జరగాలని రావడం అనేది అది మొదటి స్థితి అండి. అవునా కాదు? అది మొదటి స్థితి. దేవుడు అంటాడు ఎప్పుడూ విశ్వాసులుగానే ఉండటం కాదు నాకు ఇష్టమైన పని. విశ్వాసులు ఎలాగ మారాలంటండి? శిష్యులుగా మారిపోవాలంటండి. హల్లెలూయా. ఆయనను చూసిన వారంటండి శిష్యులుగా మారకుండా ఉండలేరంటండి. హల్లెలూయా. మరి మత్తయి సువార్తలో ఆయన చేసినటువంటి అద్భుతాలను బట్టి, ఆయన చేసినటువంటి పరిచర్యను బట్టి మరి ఊరందరిలో చాలామంది ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ఎవరు వచ్చేవారంటండి?